సభాధ్యక్షులు, సంపాదకులు, మిత్రులు తులసీదాస్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, మిత్రులు, సభలో ఉన్నవాళ్ళు అంతా ఈరోజు సభను చూస్తుంటే కడుపు నిండిపోయినట్టుగా ఉంది. ప్రజాశక్తి ఎలా ప్రజ్వరిల్లుతూ ఉంది, ఎలా ప్రగతిశీలంగా పురోగమిస్తుంది అన్నటువంటి పూర్తి విశ్వాసం కలుగుతుంది. రాష్ట్రంలో రాజకీయాల్లో కానీ సమాజంలో కానీ స్వర్ణయుగాలు, అంధయుగాలు ఉంటాయి అని అంటారు. కానీ ఈ యుగాలతో నిమిత్తం లేకుండా ప్రజాయుగాన్ని, ప్రజాస్వరాన్ని వినిపించడానికి ప్రస్థానం సాగించేటటువంటి ప్రజాశక్తి ఎప్పుడూ చిరంజీవిగా వర్ధిల్లుతూ ఉంటుందనేటటువంటి ఒక గొప్ప విశ్వాసం కలుగుతుంది. అవి చెప్పే ముందు ఒక్క ముక్క మటుకు చెప్తాను. వేదిక మీద ఉన్న పెద్దల గురించి డాక్టర్ సుధాకర్ గారిని ఎంహెచ్ గారి అల్లుడు గారు అన్నారు. ఆయన ఎంహెచ్ గారి అల్లుడే కాదు, ఈ ప్రగతిశీల ఉద్యమాలకు బిడ్డ కూడా. ఆయన ఎంతోమంది బిడ్డలకు ఆయన, ఉషా గారు కూడా ప్రాణాలు పోసారు. ఇక్కడ వాళ్ళ చేతుల మీదుగా పెరిగినటువంటి ఉద్యమ శిశువులమే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది. వాళ్ళ పిల్లలు ఇప్పుడంటే కొంచెం 60 దాటుతున్నాం. కానీ అప్పట్లో ప్రజాశక్తి వారపత్రిక నుంచి దినపత్రికగా మారినప్పుడు అందరూ అప్పుడప్పుడే పెళ్ళిళ్ళు చేసుకొని వచ్చిన వాళ్ళే. వీళ్ళందరూ కూడా ఎంహెచ్ గారి కష్ట సుఖాలు చెప్పుకోవటం, ప్రజా వైద్యశాలకు వెళ్ళి ఉషా గారి దగ్గర, సుధాకర్ గారి దగ్గర వైద్యం చేయించుకోవటం, ఇది ఒక ప్రక్రియ. ఇది అంత సహజంగా జరిగిపోయింది. ఆయన ప్రజా వైద్యుడు. ఆయన కేవలం ఆయన అల్లుడు కానీ కాదు, గొప్ప అధ్యయనశీలి. నేను ఇందాక కూడా చెప్తున్నా, మన మీద కళ్ళు మూసుకొని తెలిసినా తెలియకపోయినా రాసి పడేస్తాం. ఆయన మటుకు ఒక 10 పుస్తకాలు చదివితే ఒక వాక్యం కూడా రాయింది సార్ అంటే చాలా పర్ఫెక్షన్ అది ఇదని. ఇప్పుడు కూడా మొన్నమేమో, కాకపోతే గతసారి నేను విజయవాడకు వచ్చినప్పుడు వారి పుస్తకం ఒకటి ఆవిష్కరించాం మొదటిసారి. భవిష్యత్తులో ఇంకా వారి నుంచి చాలా రావాలి. వాళ్ళు ఎంహెచ్ గారికి బిడ్డలు కాదు, వాళ్ళు ఎంహెచ్ను బిడ్డలాగా చూసుకున్నారు చివరి రోజుల్లో. చాలా స్పష్టంగా ఆ విషయం మనం చెప్పొచ్చు. ఆయనలో అది ఎప్పుడు ఆ విశ్వాసం ఉండేది. చదువరులు ఆశయాల బాటలో కూడా ఆత్మ బంధువులు వాళ్ళు దాన్ని కొనసాగిస్తున్నారు. దానికి మనం ప్రత్యేకించి అభినందనలు చెప్పాల్సింది. అరుణ గారు కూడా, ఆమె కూడా వాళ్ళ నాన్నగారు కూడా ఒక పెద్ద కాలేజీకి ప్రిన్సిపాల్, హేతువాద భావాలు కలిగిన వ్యక్తి. కోరి పెళ్లి చేసుకున్నారు. బొమ్మారెడ్డి గారు నిజంగా డాక్టర్ సూర్యమోహన్ కంటే అరుణ గారికి ఎక్కువ అభిమానంగా ఉండేవాడు ఆయన. ఎందుకంటే సూర్యమోహన్ గారు కొంచెం మితభాషిగా, వర్క్ ఓరియంటెడ్గా ఉండేవాడు. ఈమెమో ఇల్లు చూసుకోవడంతో పాటు మామగారిని చాలా జాగ్రత్తగా, చాలా శ్రద్ధగా చూస్తుండేది. ఆయన మందులు అవి ఎందుకంటే మన డాక్టర్ దగ్గరికి పోవచ్చు కదా అంటే, వాళ్ళతో మనకు కుదరదయా, వాళ్ళతో కుదరదు అని ఎవరెవరో వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళేవాడు. అరుణ గారు, సూర్యమోహన్ గారు వీళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళిన వైద్యం, మందులు తెచ్చుకునేవాడు అనమాట. అదే ఆయనకు అంత ఫెమిలియర్గా ఉండాలని. బొమ్మారెడ్డి గారు శక్తివంతుడు, ప్రజాశక్తివంతుడు. హనుమంతరావు గారు వీటన్నిటికీ కూడా ఒక మూల పురుషుడుగా. వీళ్ళిద్దరూ ఒక ప్రవాహం ఇందాక అన్నారు కదా, ప్రవాహంలో ఎక్కడో ప్రవేశించిన వాళ్ళు, కానీ వాళ్ళ ప్రవాహాన్ని ప్రారంభం నుంచి వాళ్ళ యొక్క చివరి శ్వాస వరకు కూడా ప్రవాహాన్ని ప్రభావితం చేసి ప్రేరణనిచ్చినటువంటి మహా వ్యక్తులు. వాళ్లకు ముందుగా నేను జోహార్లు అర్పిస్తూ ప్రారంభిస్తూ ఉన్నాను. ప్రజాశక్తిగా నుంచి వాళ్ళు చేసింది కూడా వాళ్ళకు గుర్తుందని. ఇక్కడ అప్పుడు రామయ్య గారు కూడా ఉండేవాడు. రామయ్య గారు వెనక ఒక బీరువా ఉండేది. కాలక్షేపంగా నేను ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు రాత్రిపూట పాత పుస్తకాలు తిరగడం ఏదైనా దొరుకుతూ అలవాటు కదా. అక్కడ జనతా దొరికింది నాకు బైండ్. జనతా బైండ్లో ముందు మాట చదువుతుంటే అది పూర్తిగా హనుమంతరావు గారి భాష. అంటే ప్రపంచంలో ఎంతోమంది గొప్పవాళ్ళు వచ్చారు, చెప్పారు, ఇవేవి నిలబడలేదు, మార్క్సిజమే నిలబడింది. ఇది ఎప్పుడు చెప్తుండేడు ఆయన ఒక వరబడి. నేను తీసుకెళ్ళి చూపించే, ఇది మీరు రాసినట్టుగా ఉంది అని. ఆయనకి అప్పుడు గుర్తొచ్చింది, జనతాకు నేనే రాశానాయా ముందు మాట అన్నాడు. అప్పుడు మళ్ళీ నేను బొమ్మారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వెరిఫై చేశాను. మీరు అంతకుముందు వచ్చిన పుస్తకాలు చూడండి, అందులో ఈ ప్రస్తావన ఉండదు. ఆ తర్వాత నుంచి మళ్ళీ ఈ ప్రస్తావన మీకు కనిపిస్తుంది. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నడిచి వచ్చిన దారులు, గడిచిపోయిన రోజులని, దశాబ్దాలు గడిచిపోయినప్పటికీ కూడా ప్రజాశక్తి మటుకు శక్తివంతంగా కొనసాగుతూ ఉందంటే ఇది ప్రజల ఉద్యమం కాబట్టి, ప్రజల పత్రిక కాబట్టి అన్నది మనం చాలా స్పష్టంగా, గర్వంగా చెప్పుకోవచ్చు. ఎమర్జెన్సీ కాలంలో ఎక్కడ ఏమీ హక్కులు ఇవన్నీ లేనప్పుడు ప్రజానాట్య మండలిని పునరుద్ధరించారు. మొన్ననే
వడ్లమూడి నాగేశ్వరరావు గారి శత జయంతి కూడా ఇక్కడ జరిపారు కదా. అక్కడ ఆయన అప్పుడు రావే రావే రంగి రాశారు. రాజు వెడలే అని హనుమంతరావు గారు రాసిన దానికి కొంచెం సంబంధం ఉంది. ఆ సభకు దాసరి నారాయణరావును కృష్ణరాజును పిలిచారు. ఉదయం గారు తీసుకొచ్చారు. మళ్ళీ ఉదయం గారిని చెప్పుకోవాలి మనం. మోటూరు ఉదయం గారు, ఆమె చొరవ, ఆమె సంబంధాలు, పిఆర్, అదొక పరంపర. ఎంహెచ్ గారు, ఆ ఉదయం అని ఆయన అంటే అదొక విధంగా ఉండేది ఆ గంభీర్యం. ఎంహెచ్ గారు ఎలా పలుకుతారు, ఎలా మాట్లాడతారు, సోషలిస్టు సమాజంలో అని ఎంహెచ్ గారు ఎలా పలుకుతారో పెద్ద ప్రేరణ. ఆయన వక్త, కేవలం రచయితే కాదు. ఉదయం గారు తీసుకొచ్చారు. కృష్ణరాజు వచ్చాడు. అసలేమి నేనేం మాట్లాడలేను, నా సినిమా భక్త కన్నప్ప ఈరోజే విడుదలైంది, అది హిట్ అవుతుంది, ఏమవుతుందో తెలియదు అని నమస్కారం పెట్టి కూర్చున్నాడు. ఏం మాట్లాడలేదు. దాసరి నారాయణరావు, దానికోసం నేను ఈ మాట చెప్తున్నా. దాసరి నారాయణరావు నాటక రంగం ఈరోజు చాలా పరిస్థితుల్లో ఇదంతా ఉంది. అయినా కానీ ఈ సభ ఇంత గొప్పగా జరుగుతుంది, ప్రజానాట్య మండలి బతికి ఉందంటే కారణం అది ప్రజలది కాబట్టి అని చెప్పాడు. దాసరి ఎలా అయినా మాటగారు కదా. ఇది నేను ఎమర్జెన్సీ నాటి సంగతి చెప్తున్నా. అంటే ప్రజాశక్తి, ప్రజా ఉద్యమాలు, ప్రజా కళలు, సంస్కృతి, వీటిని బతికించడానికి, వీటితో ఎంహెచ్ గారికి కూడా ముందు నుంచి సంబంధం ఉంది. కొద్ది రోజుల్లో నాదర్ శత జయంతి జరుగుతుంది. ఇంకా చాలామంది ఈ కళాకారులతో, ప్రజా కళలతో, అభ్యుదయ ఉద్యమాలతో, వీటన్నిటితో పెనవేసుకుపోయినటువంటి చాలా సముజ్వలమైన జీవితం వాళ్ళది. అందుకనే వాళ్ళ పేరుతో ఈ అవార్డు ఈ సమయంలో పెట్టుకోవడం మరింత సముచితంగా ఉంది. ఎందుకంటే ఇందాక వక్తలందరూ కూడా చెప్పినట్టుగా ఈ ఫిఫ్త్ పిల్లరా ఫిఫ్త్ పిల్లరా తెలియనటువంటి ఒక పరిస్థితి. అలానే సోషల్ మీడియా కాదు, అన్సోషల్ మీడియా, యాంటీ సోషల్ మీడియా రకరకాలుగా అంటుంటారు. ప్రతి ప్రక్రియలో కూడా అనేకమైనటువంటి ఇది ప్రవాహంలో అనేకం కలిసి వచ్చినట్టు మన ప్రవాహం సమాంతరంగా మనం మెయింటైన్ చేసుకోవాలి. సోషల్ మీడియానే ఉండకపోతే ఇప్పుడున్నటువంటి ఈ వెలువలో అసలు వేరే అనేక విషయాలు బయటకు వచ్చి ఉండేవి కదా, అనేక విషయాలు తెలిసి ఉండేవి కాదు. ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే కార్డు, ఒకే మీడియా, ఒకే మోడీ, ఇలా ఉండేది. దానికంటే సమాంతర స్వరాలు మనకు వినిపిస్తున్నాయంటే దాని అవసరం చాలా ఉంది. నేను మీకు ఒక విషయం చెప్తాను. డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాడు కదా. ఇంతవరకు ఎవడు ఓడిపోయి మళ్ళీ వచ్చినవాడు లేడు. ఎందుకు వచ్చాడు అంటే ఎలాంటి శక్తులు ప్రపంచంలో పైకి వస్తున్నాయి, అతనికి ఎంతో ప్రచారం, అతనే గెలవచ్చు అని కూడా ఒక డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేశాడు. గూగుల్ అనేది మాకు వ్యతిరేకంగా పనిచేస్తుంది, అందుకని గూగుల్ను బహిష్కరించాలని. ఇప్పుడు మనమంతా గూగుల్ తల్లి అని ఏదొచ్చినా కానీ గూగుల్ను తీసుకొస్తుంటే, గూగుల్ పుట్టిన దేశంలో ఆ దేశానికి అధ్యక్షుడిగా పనిచేసిన వాడు గూగుల్ను నమ్మొద్దు, గూగుల్ మాకు వ్యతిరేకంగా పనిచేస్తుందని చెప్తున్నాడు. సోషల్ మీడియాలో వచ్చింది, ఇంతకుముందు పేపర్లో పెద్ద అక్షరాలతో వేశారు, లేదా టీవీలో స్క్రోలింగ్ వచ్చింది, లేదా సోషల్ మీడియాలో వచ్చిందంటే ఇవన్నీ కూడా ఎంతవరకు నిజాలు అని నేను మీరు చెప్పడం కాకుండా ట్రంప్ గారు చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు కోల్కతా రేప్ కేసు, అది ఎంత అసలు ఊహించడానికి ఎంత భయంకరంగా ఉంది. వైద్యులను మనం ఇంత గౌరవిస్తున్నాం, ఒక వైద్యురాలి పట్ల ఒక అంత అమానుషం, అది కూడా ఎక్కడ యమహానగరి కలకత్తాపురి అని భారతదేశంలో సాంస్కృతిక వికాసానికి బిందువుగా నిలబడినటువంటి కోల్కతాలో వైద్యశాలలో చాలామంది ఆడవాళ్ళ గురించి తేలిగ్గా మాట్లాడుతుంటారు. రాత్రి ఎందుకు తిరగాలి, డ్రెస్సులు ఎందుకు వేసుకో. ఆమె ఏం చేయలేదండి. ఆమె మెడికల్ వైద్య విద్య పూర్తి చేసి పీజీ చేసుకుంటూ రోగుల సేవలో వైద్యశాలలో చాలా పవిత్రంగా అక్కడ ఉన్నారు. ఆమె మీద అక్కడ అంత అమానుషం చేసిన వాడెవడు? వాడు డాక్టర్ కాదు, వాడు ఎవడో అసలు. వాడు సహకార పౌర వైద్య చొరవ పేరుతో ఒకటి పెడితే వాడు అక్కడ ప్రవేశించి ఆమెను రేప్ చేస్తే, ఆ హాస్పిటల్ మీద దౌర్జన్యం జరిగితే 15 రోజుల నుంచి దేశం అట్టుడికిపోతుంటే ఎక్కడ ఈ విషయాలన్నీ మీడియాలో రావడానికి, పాలకులు కదలడానికి ఎంత సమయం పట్టింది? సో ఎవ్రీథింగ్ ప్రతి విషయం కూడా మళ్ళీ అక్కడ ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరు లేరని కాదు. ఒకప్పుడు అక్కడ అరాచకం తాండవిస్తున్నప్పుడు దాన్ని ఎదుర్కొని ఒక ప్రత్యామ్నాయం తీసుకొచ్చి ఒక 30-40 ఏళ్ల పాటు దేశంలో మరెక్కడ లేనటువంటి ఒక గొప్ప వాతావరణం సృష్టించిన చోట ఈ పరిస్థితి ఎలా వచ్చింది? ఎవరు తెచ్చారు? బెంగాల్లో మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పాట నేను ఎప్పుడు చెప్తుంటా, యమహానగరి కలకత్తాపురి, ఠాగూర్ గురించి చెప్తాడు, అవన్నీ చెప్తాడు ఆయన. కానీ ఎర్రజెండా గురించి మనకు చెప్పడు. ఎవ్వడు బెంగాల్ గురించి, ఎవరు వేటూరు సుందరమూర్తి గారు, ఇంకెవరెవరో ఎందుకు
నేతాజీ పుట్టి ఇవన్నీ పాడతాడు కదా జ్యోతి భాస్కర్. అదే మీరు ఆ సినిమాలో చూడండి, డైరెక్టర్ ఈజ్ బెటర్. రామ్మ చిలకమ్మ పాట పాడుతున్నప్పుడు పైన మటుకు ఎర్రజెండా కూడా వేలాడుతూ ఉంటుంది. డైరెక్టర్ సెట్టింగ్ పెట్టినప్పుడు బెంగాల్లో అది ఉండాల్సిన అవసరాన్ని డైరెక్టర్ గుర్తించాడు, చూపించాడు. కానీ పాట రాసిన మహాకవి గారు మటుకు ఎరుపు అన్న మాట లేకుండా చేశాడు. అంటే శక్తులు కళారంగంలో కానీ, సాంస్కృతిక రంగంలో కానీ, ఈ సమాచార రంగంలో కానీ సంకేతాలు ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు అన్నది ఎంత జాగ్రత్తగా ఉంటారు. మీడియా మాయాజాలం తెలుగులో చిన్న బుక్ ఉంది కదా, వస్తూ ఉంటుంది. నామ్ చామ్స్కీ చాలా స్పష్టంగా చెప్తాడు, ఏదైనా చూసేటప్పుడు ఆ వీక్షకుడు అర నిమిషం కూడా వేరే విషయం ఆలోచించకూడదు. అందుకని మీరు తెచ్చే కార్యక్రమాలు, మీరు చెప్పే మాటలు ఇవన్నీ కూడా వాళ్ళను ఆలోచనల్లోకి మటుకు తీసుకోకూడదు. ఏదో ఎక్కడికో తీసుకోవాలి, ఏదో చెప్పాలి, ఏదో చేయాలి. దీన్నే మనం ఒక ముక్కలో చెప్పాలంటే బ్రహ్మాండం. భ్రమావరణంలో అంటే భావావరణాన్ని చంపేయాలి, ప్రజావరణాన్ని చంపేయాలి, పర్యావరణాన్ని చంపేయాలి, జీవావరణాన్ని చంపేయాలి. ఒక భ్రమావరణం, ఒక పెద్ద భ్రమావరణంలో వాళ్ళను బతికేటట్టుగా చేయాలి. సో మొత్తం మన ఇప్పుడు ఏంటి అనమాట, 2024లో ఏం చేయాలి చెప్పకూడదు. 2027 ఎప్పుడు వస్తుందో ఏమవుతుందో తెలియదు. ఇప్పటికి విజన్లు, మిషన్లు, ట్రెషన్లు చాలా అయిపోయింటాయి. ఎప్పుడూ గుర్రానికి కదా మన కార్టూన్లలో తరచూ పెడతారు కదా, గుర్రానికి కదా మూతి పెట్టి ఇక్కడ కడతారు. సో గుర్రం ఆ మూతి అందుతుందని అది పరిగెడుతూనే ఉండాలి. ఈ దేశంలో ఉన్న ప్రజలు అమాయకులు ఎప్పటికెప్పుడు కొత్త వాళ్ళు వస్తుంటారు, పాత విషయాలు మర్చిపోతుంటారు, సమాజం మారుతూ ఉంటుంది, కొత్త సవాళ్ళు వస్తుంటాయి. కాబట్టి వీళ్ళు ఎప్పుడూ ఈ భ్రమల వెంట పరిగెత్తేటట్టు చేయడానికి, అందుకనే సినిమాల కంటే రాజకీయాల్లో భ్రమలు రేపడం చాలా సులభమని రాజకీయాల్లోకి ప్రవేశించడం కూడా మనం చూస్తాం. తప్పు ఒప్పు నేను చెప్పడం లేదు. రాజకీయాల్లో ప్రసారాల్లో భ్రమలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎంత భ్రమలు అంటే 2 విషయాలు. ఒకటి నాన్ ఇష్యూస్, సమస్యలు కానివి. ఒక వేణుస్వామి అనేవాడు మన మొత్తాన్ని ఆక్రమిస్తాడు. వాడి జాతకం వాడికి తెలియదు, వాడు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నాడు. మరి వాడి జాతకంలో ఉందా? ఎప్పుడైనా చెప్పున్నాడా? అంతకుముందు నా మీద జర్నలిస్ట్ ఇలా చేశాడు కాబట్టి నేను చేస్తాడు కాబట్టి నేను ఇలా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఎప్పుడైనా చెప్పలేదు. కానీ దాని ఆధారంగా చేసుకొని ఇంకొకరు దాని మీద తిప్పుతారు. సో ఇవన్నీ ఎంత నాన్ ఇష్యూస్ అంటే సమస్యలు కానివి, వ్యక్తిగతమైనవి, కుటుంబాలకు సంబంధించినవి, వీటి అన్నిటి చుట్టూ పరిభ్రమింపజేస్తూ దీనికి చాలా పెద్ద ఇందులో సంచలనాలు, ఇందులో సవాళ్ళు, ఇవన్నీ వీటన్నిటి మధ్యలో నేను ఇందాక వస్తుంటే నాకు లక్ష్మయ్య గారు ఇస్తున్నాడు అంగన్వాడీల సమ్మె అనే పుస్తకం. ఎవడన్నా అంగన్వాడీల గురించి మాట్లాడతాడా? దానికి ఎవడన్నా హెడ్డింగ్ పెడతాడా? అంగన్వాడీల సమ్మె, నేను ఇటు కూర్చుంటే నాకు ఒక విధంగా కనిపిస్తుంది, నేను అటు కూర్చుంటే ఒక విధంగా కనిపిస్తుంది, నేను కుర్చీలో కూర్చుంటే నాకు ఒక విధంగా కనిపిస్తుంది, నేను ప్రతిపక్షంలో కూర్చుంటే నాకు ఒక విధంగా కనిపిస్తుంది. కానీ ప్రజాశక్తికి మటుకు ఎప్పుడు అంగన్వాడీలాగే కనిపిస్తుంది. ప్రజల్లాగే కనిపిస్తారు. ప్రజల సమస్యల్లాగే కనిపిస్తాయి. అది ఎందుకంటే ప్రజాశక్తి ప్రజల పక్షం నుంచి చూస్తుంది కాబట్టి. హనుమంతరావు గారి దగ్గర ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే, నేను నా 1000 ఏళ్ల చరిత్ర పుస్తకాన్ని హనుమంతరావు గారికి అంకితం ఇస్తూ, ఒక్కో బుక్ ఒకరికి అంకితం ఇచ్చే. వీళ్ళ మధ్య పెరిగిన వాళ్ళం కదా, హనుమంతరావు, బొమ్మారెడ్డి గారు, ఇద్దరికి 60 ఏళ్ళు నేను వచ్చినప్పటికీ. నాకు అప్పుడే 21, కాలేజీ డిగ్రీ అయిపోయింది, ఇక్కడ వచ్చి చేరాను. హనుమంతరావు గారికి అంకితం ఇస్తూ నేను ఏం రాశానంటే, గతాన్ని వర్తమానాన్ని కూడా శ్రామిక వర్గ దృక్పథం నుంచి చూడడం ఎలాగో నేర్పిన మహనీయుడు హనుమంతరావు గారికి అని. ఆయన ఎప్పుడు ఏం ఘటన జరిగినా, ఏ వార్త వచ్చినా, వెదర్ ఇట్ బెనిఫిట్స్ పబ్లిక్ అన్నట్టు, పీపుల్ అన్నట్టు, ఇది పురోగమనంగా ఉందా, తిరోగమనంగా ఉందా, ఇది మన మహిళలకు లేకపోతే దళితులకు లేకపోతే వీళ్ళకు ప్రజాస్వామిక విలువలు పెంచుతుందా, తుంచుతుందా, ఇదే కొలబద్ద. పెద్దవాళ్ళ యొక్క బొజ్జలు అదే కదా పెంచడానికి. వాడి పొట్ట చుట్టుకొలత ఎందుకు పెరిగిందో అని అంటాడు మైకోవస్కి. సో దాన్ని సరే, ఇప్పుడు చాలామందికి తెలుగునాట స్థూలకాయలు పెరుగుతున్నాయని మొన్ననే ఎక్కడో చదివాను. కాబట్టి స్థూలకాయలు అందరూ ఏమీ దోపిడీదారులు కాదు, ఒకప్పుడు అలా ఉండేది. చార్లీ చాప్లిన్ కూడా అంటాడు, హాస్యం అనేది సహజంగా జనరేట్ అవుతుంది,
బాగా లావాటోడు పడితే నవ్వుతారు, బక్కోడు పడితే జాలి చూపిస్తారు. దట్స్ నేచర్. బై నేచర్ మనుషులు పీడనను దోపిడీని ప్రశ్నించే వాళ్ళు అయి ఉంటారు. పోలీసుని చూస్తే వాడికి కలిగే ఇమేజ్ ఒకటి ఉంటుంది. అంటే అణచివేతకు సింబల్స్గా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంత విముక్తి, కొంత నూతనత్వం, కొంచెం ఊపిరి పీల్చి ఈయనతో మాట్లాడితే ఏదో ఎందుకు అందరూ హనుమంతరావుగా చెప్పుకుంటారు, ఎందుకు బొమ్మారెడ్డి గారు అంటే ఆయనతో చనువుగా ఉండొచ్చు అనుకుంటారంటే వీళ్ళు విశ్వసనీయత అనేది ఒక ముఖ్యమైన అంశం, పెద్దరికం అనేది ఒక ముఖ్యమైన అంశం, అభిమానం చూపించడం, సొంతం చేసుకోవడం అనేది ఒక ముఖ్యమైన అంశం. సో అలా అనమాట. సో ప్రజలకు వాళ్ళ ఇంగిత జ్ఞానం స్పష్టంగా ఉంటుంది. ఎటొచ్చి భ్రమలు కలిపే, లేదా దానికి సంబంధించి అది ఇది గొప్పలు చెప్పే, లేదా మేము చెప్పేది మా వైపే చూడాలని చెప్పే ఇదంతా ఉంటుంది. నిజంగా ఏం జరగదు. ఇప్పుడు ఉదాహరణకు మొన్న ఎర్రకోట నుంచి చాలా మాట్లాడారు. అందులో ఒకటి కూడా ఎవరికేమో తెలియదు, నిజానికి అతుక్కునేది ఒక్కటి కూడా లేదు. కానీ పెద్ద పెద్ద మాటలు వాగాడంబరం అంటారు. సో వాగాడంబరాలు, వక్రీకరణలకు మీడియాను, ప్రసార సాధనాలను ఎప్పుడూ సాధనంగా చేసుకుంటారు. అందులో కట్టుకథలు ఎంత గొప్పగా అల్లగలిగితే అంత బాగా ఉంటుందని సోషల్ మీడియాను కూడా దాన్ని చాలా విపరీతంగా వాడుతున్నటువంటి దశలో మిత్రులరా, ఒక ప్రత్యామ్నాయ వాణిగా, ప్రజావాణిగా చెప్పడానికి ప్రజాశక్తి లాంటి పత్రికలే ఉండకపోతే ఈ సమాజం ఈ విధంగా ఉండేది కాదని మనం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఈ ప్రయాణం ఎప్పుడు ప్రారంభమైంది? ప్రజాశక్తికే 45 ఏళ్ళు వచ్చాయి. ఈ ప్రజాశక్తికి 46 నుంచి తీసుకుంటే ఇంకా చాలా ఎక్కువ. పెత్తందారులు, అణచివేతలు ఇవన్నీ సాగుతున్న కాలంలో వారు ఇంతకు భాష గురించి చెప్పారు, నిజమే, అవన్నీ కరెక్టే. కానీ ఈ భాష ఒకటి ఉంటుంది, పాండిత్యం ఒకటి ఉంటుంది, మీకు అందరికీ ఏం తెలియదని చెప్తున్న రోజుల్లో భాష అయిన తర్వాత ముందు మంచి చెడ్డ తెలుసుకోవాలి, తర్వాత ఇతర విషయాలు అనే ఒక చైతన్యం ప్రజాశక్తి ఇచ్చింది. అందుకనే ఈ కమ్యూనిస్టులు లేదా ఈ అభ్యుదయవాదులు వీళ్ళు రాసేవి ఏంటి, వీటిలో వ్యాకరణం ఉండదు, గ్రామర్ ఉండదు. ప్రజాశక్తి పెద్ద బాల శిక్ష ఫెయిల్, ప్రజాశక్తి పాస్ అని అప్పుడు అని సామెత. పెద్ద బాల శిక్ష ఏమో మమ్మల్ని శిక్షించే వాళ్ళని శిక్షించడం కోసం దుష్ట శిక్షణ చాలా ముఖ్యం ముందు, తర్వాత బాల శిక్షణ అన్నట్టుగా ఇది నడిచింది. అలాగే ఉండాలని కూడా తప్పకుండా శిక్షణ కావాలి. నిజానికి మంత్రి గారు రాలేదు, వచ్చుంటే అది నేను చెప్దాం అనుకున్నాను. పార్థసారథి కదా అంటే రథాన్ని ఎప్పుడు ఎటు మళ్ళించాలో బాగా తెలుసు. ఆయన రథం ఇటు నాకు మంచి మిత్రులు కాబట్టి అంటున్నాను నేను. కాబట్టి నేను తర్వాత కూడా ఆయనతో మాట్లాడతాను అనుకోండి. శిక్షణ అవసరం కూడా చాలా ఉంది. ఈ అవార్డులు ఇవన్నీ ఇట్లా చేయటంలో భాషాపరమైన, భావపరమైన స్పష్టత కోసం ప్రత్యేకమైన కృషి జరగాల్సిన అవసరం చాలా ఉంది. మీడియాలో చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అంటే ఒక ఇంట్లో ఒక అబ్బాయి చనిపోయాడు, వాళ్ళ అమ్మన వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడుగుతుంటారు, ఇలా జరిగింది కదా మీరేం ఫీల్ అవుతున్నారు? అసలు ఏమన్నా ప్రశ్న అది? మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారా అంటే మీకు చాలా బాధగా ఉంటుందండి, బహుశా అది అందుకోలేమని అడగొచ్చు. అడిగేవాడు మీరు ఏం ఫీల్ అవుతున్నారని అడగక్కర్లేదు. మీకు ఈ ఘటన బహుశా మీరు మాట్లాడగలిగిన స్థితిలో కూడా ఉండరు అనుకుంటాను. కానీ మీ దుఃఖాన్ని పంచుకోవడానికి మేము అని మాట్లాడిస్తూ అని చెప్పొచ్చు, పెద్ద సమస్య ఏం లేదు. అలాగే ఇంత ఘన విజయం సాధించిన తర్వాత ఈ సమయంలో మీరు చాలా ఉత్సాహంగా ఉండుంటారు. అది మా పాటకు, మా వీక్షకులతో కూడా పంచుకుంటే చాలా బాగుంటుందని కూడా అడగచ్చు. సో అందరినీ కూడా స్టాండర్డ్ క్వశ్చన్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ముందు నేను నెత్తి పగలగొట్టాలని ఫీల్ అవుతున్నాను అని చూసే వాళ్ళందరూ అనుకుంటారు. వాళ్ళకు వాయిస్ ఉండదు కాబట్టి అక్కడ వినపడదు. కానీ అసలు సమయం సందర్భం లేకుండా ఇదే ప్రశ్న అడుగుతున్నావు కదా, నేను ఎత్తి అయితే పగలగొట్టాలని ఫీల్. వాడు పగలగొట్టలేడు, టీవీ పగలగొట్టాడు, కాబట్టి గ్యారంటీ. మొత్తం మీద మిత్రుల శిక్షణ అవసరం చాలా ఎక్కువగా ఉంది. భాష రాదని, ఒత్తులు రావు అని వీటన్నిటికీ మనకు మీడియా వాళ్ళ మీద, అక్కడ మాట్లాడే వాళ్ళ మీద చాలా కోపం వస్తుంది. కానీ వాళ్లకు పని వసతులు, వాళ్ళ ప్రతిఫలము, వాళ్ళ బాధ్యతలు ఎంత ఇచ్చారు, వాళ్ళకి తగిన సహాయం, శిక్షణ కల్పించారా, అసలు ఉన్నది ఏట్లా వేస్తాను నీ చావు నువ్వు చావు అంటున్నారు. ఈ విషయాలు మనం పట్టించుకోము చాలాసార్లు. వీటి ప్రారంభ సభలు వీటిలో అదే నేను చెప్తుంటాను, మనం యువతను అనడం కాదు, వాళ్ళకి మనం కావాల్సిన చేయూత ఇవ్వడం. హనుమంతరావు గారు ఇలాంటి వాళ్ళందరూ తోడ్పడితే కదా ఇంత సైన్యం తయారైంది ప్రజాశక్తికి. 77లో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ ఓడిపోయాక ఆంధ్రప్రదేశ్లో గెలిచారు కదా.
ఇక్కడికి వస్తానని ప్రకటించారు. సో ఇందిరాగాంధీ రాకూడదు, వెనక్కు పో అని పార్టీ ఒక పిలిపించింది. హనుమంతరావు గారు చాలా పవర్ఫుల్ రైటరు. నియంత ఇందిరా వెనక్కు పోయి ఇంకానా ఇకపై చెల్లవని ఆయన ఒక వ్యాసం రాశారు. దాని కింద నాదొక కవిత వేశారు. నేను ఎప్పుడో రాసా, వద్దు వద్దు ఓ తల్లి రావద్దు మహాతల్లి, నియంతృత్వ భద్రకాళి నిరంకుశపు క్షుద్రహేళి 20 మాసాల పాటు ఇనపకాళ్ల పాలనతో ప్రజల భుజాలు ఎక్కి తొక్కి డెమోక్రసీ కాల రాసి పరమపాతకి ఓ కిరాతకి వద్దు వద్దు రావద్దు మా సీమ రావద్దని ఇంకా చాలా ఉంటుంది వేశారు. దాని కింద ఎంహెచ్ గారి వ్యాసం కింద వేశారు. ఇప్పటికి నేను 77 సంగతి చెప్తున్నా. నేను టీ తాగే ఏదో మన పని మెయిన్ అదే కదా. లోపలికి వస్తుంటే హనుమంతరావు గారు అక్కడ ఈ బిల్డింగ్ ఇప్పటికి 5-6 రకాలుగా మారింది, మార్క్సిస్ట్ కార్యాలయం రోజులు. ఆయన అక్కడ కూర్చున్నాడు ఆ ముందు. బాగుందయ్యా అన్నాడు. ఇంకా మనకు అంతకంటే ఏమిటి, కొత్తగా వచ్చిన వాడికి ఆయన వ్యాసం కింద మనకి రావడం వచ్చింది, చాలా బాగుందయ్యా అని అంత చదివి ఇంకా చాలా ఉందండి. అప్పుడు చివరిలో చూసి ఇంత కొద్దిగా వేశారు బొమ్మారెడ్డి గారు అన్న. సరే అయిపోయింది. ఆయన సాయంత్రం పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతూ ఇందిరాగాంధీ అది ఇది అన్నారు. ఇప్పుడు ఏమైంది, పాతకి కిరాతకి అని కవితలు రాసే పరిస్థితి వచ్చిందన్నారు. అంటే మనకి ఎంత ప్రోత్సాహం లభిస్తుందంటే మాట వరుసకు. కాకపోతే ఇందిరాగాంధీ రాలేదు, క్యాన్సిల్ చేసుకుంది. సో ఆ తర్వాత ఇంకొద్ది రోజులకు జలగం వెంగళరావు దిగిపోవాలని ఒక పిలిపించారు, సమ్మె చేయాలని నవంబర్ 23. దానికోసం మళ్ళీ పెద్ద కవిత వేశారు. అంతకుముందే మనకు బాగుందని పేరు వచ్చింది కదా, ఈ కవితకు చాలా పబ్లిసిటీ ఇచ్చి పెద్దదిగా వేశారు. కానీ ఆ రోజు తుఫాన్ వచ్చి బంద్ వాయిదా పడింది. దాంతో నువ్వు రాస్తే ఇందిరాగాంధీ రాలేదు, బంద్ కూడా జరగలేదు, కాబట్టి నువ్వు రాస్తే ఇంకా లాభం లేదు, ఇవి జరగవని ఆఫీస్లో నన్ను ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. ఎంహెచ్ గారు బొమ్మారెడ్డి గారు దగ్గర ఎంహెచ్ గారి దగ్గర ఉన్న లక్షణం అదే. కుర్రాళ్ళు కొత్త వాళ్ళు వాళ్ళ దగ్గర ఏదైనా ఉంది కొంచెం పనికొస్తారు ఉపయోగపడతారంటే వెంటనే తీసుకోవడము. అలాగే మన వరవడి ఎట్టి పరిస్థితుల్లో మనం మన విధానాలను అర్థం చేసుకోవాలి, క్రమశిక్షణ పాటించాలి. వాటిని గురించి మనం ఏదైనా ఉంటే తర్వాత నాయకులకు చెప్పాలి. కానీ మనం ఈ వ్యవస్థ అనేది కొనసాగుతుండాలని, ప్రజాశక్తి ఇంత అప్రత్యాతంగా కొనసాగగలిగింది అంటే దానికి కారణం బొమ్మారెడ్డి గారు దీంట్లో నాయకత్వంలో ఎంహెచ్ గారు ఇలాంటి వాళ్ళు పెట్టిన ఈ వరవడి క్రమశిక్షణ దీనికి ముఖ్యమైన కారణం అని చెప్పి కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. తర్వాత కొత్త ధనాన్ని ఆహ్వానించటం చాలామంది ఊహించలేదు. మనం 81లో ప్రారంభించినప్పుడు ప్రజాశక్తి 8-10 ఎడిషన్స్ అవుతుందని, ఇంకోటి అవుతుందని, ఇన్ని పెరిగి ఇంత విస్తరిస్తుందని. అలాగే ఎన్ రామ్, ఇప్పుడు వారు హిందూ గురించి చెప్పారు కదా, ఎన్ రామ్ కూడా వీరిలాగా వీరు విద్యార్థి నాయకుడు అయినట్టే ఎన్ రామ్ కూడా అప్పటి నుంచి విద్యార్థి నాయకుడు. ఆయన వచ్చి ఆయన కూడా బోఫోర్స్ ఉదాహరణకు మన మీడియా ఎలా ఉంటుందంటే, ఐ థింక్ అది మన మీడియా ఎలా ఉందంటే ఎన్ రామ్ ఆ పత్రిక అతనే అధినేత, వాళ్ళదే పత్రిక. బోఫోర్స్ మీద పరిశోధన చేశాడు చిత్రా సుబ్రహ్మణ్యంతో కలిసి. ఆ పరిశోధన ఒక దశకు వచ్చిన తర్వాత ఆ పత్రాలు వాళ్ళ పత్రికలో ప్రచురించమంటారు. హిందూ రిఫ్యూజ్డ్ టు పబ్లిష్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ ఆన్ బోఫోర్స్. రామ్ ఏం చేశారు, దేశంలో ఉన్న వామపక్ష పత్రికలు అలాగే అనుకూలంగా ఉండేవాళ్ళు వీళ్ళందరితో ముందుగా చెప్పి మా పత్రికలో వేయట్లేదు, మీరు వేయండి, నేను విడుదల చేస్తానని ఆయన పర్సనల్ లెవెల్లో వ్యక్తిగతంగా దాన్ని విడుదల చేసి అప్పుడు ఇక్కడ ఓ మిత్రుడు మెడ్రాస్ వెళ్ళి ఆ పత్రాలన్నీ తీసుకొచ్చాడు. వాటి అన్నింటినీ సెట్ చేసి మనం వేసాము, సెన్సేషన్ ఓకే. రామ్ మన 10వ వార్షికోత్సవానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఇంకా మనకు ఉత్సాహం ఎక్కువ కదా. సో ఆ పేపర్ బయటికి తీసి చూపించి ఆయన మంచి ఫోటో అది ఇది. దాంతోపాటు కంప్యూటర్ ఇవన్నీ చూశాడు. సుందరయ్య గారు, నిజంగా సుందరయ్య గారిని తప్పకుండా తలుచుకోవాలి. ఈ పత్రికలన్నిటికీ మూల పురుషుడు. మొన్ననే నెల్లూరు వెళ్ళినప్పుడు అలగానిపాడు కూడా వెళ్ళాను నేను. అలగానిపాడు అక్కడ ఎలా ఉంది ఏంటి అప్పట అవన్నీ కూడా ఆయన ఎంతో కృషి చేసేవాళ్ళు. ఆయనకు దూరదృష్టి కూడా ఉండేది. తులసీదాస్ చెప్పిన ఆఫ్సెట్ ప్రెస్ మీద ఇంటర్వ్యూ చేసి మరి ఒక ఇంటర్వ్యూ చేశాను నేను వెళ్ళి. ఊరికనే గొప్పలు చెప్పుకోవడం కాదంటుండేవాళ్ళు సుందరయ్య గారు ఎప్పుడు. రామ్ ఏమన్నాడంటే సుందరయ్య గారికి సాంకేతిక పరిజ్ఞానంలో చాలా శ్రద్ధ ఉండేది. ఈరోజు ప్రజాశక్తిలో ఈ కంప్యూటర్ సెక్షన్ ఈ అభివృద్ధి అంతా చూసిన తర్వాత సుందరయ్య కళలు నిజమయ్యాయి అని చెప్పి నేను సంతోషిస్తున్నాను రామ్.
నిజంగా సంతోషం అనిపించింది. అంటే ప్రజాశక్తి యాత్ర ఇదంతా ఎలా జయప్రదమైందని భావించడానికి సుందరయ్య గారు ఒక మాట అన్నారు ప్రజాశక్తి ప్రారంభ సభలో. ఆయన అధ్యక్షులు, ఎంహెచ్ గారు అధ్యక్షుడు, సుందరయ్య గారు అతిథి, ఈఎంఎస్ నమూద్రిపాద్ ప్రారంభించారనుకోండి. నమూద్రిపాద్ కూడా ఏంటి, ఆయన చనిపోయిన రోజు కూడా దేశాభిమానులు తర్వాత వచ్చే రోజు వ్యాసం రాసిపెట్టారు. అంటే ఆ నాయకులు ముఖ్యమంత్రులు అయ్యారు, కార్యదర్శులు అయ్యారు, ఉద్యమాన్ని దేశాన్ని నడిపించారు, కానీ పత్రిక అనే దాన్ని ప్రాణంగా ఎలా చూశారనడానికి మనకు నమూద్రిపాద్ ఉదాహరణ తెలుస్తుంది. ఆ రోజు సుందరయ్య గారు ఒక మాట అన్నారు ప్రారంభ సభలో. ఏమన్నారంటే, మార్క్స్ కూడా అనేవాడట. మార్క్స్ ఎప్పుడు కష్టాలు కదా ఆ రోజుల్లో, రాజరికం ఇంకా పోలేదు, నా దగ్గరే డబ్బులు ఉంటే ఒక పత్రిక పెడతానేవాడంట. అది భూతపదం అంట మార్క్స్కి. నా దగ్గరే డబ్బులు ఉంటే నేను ఒక పత్రిక పెట్టేవాడిని అని సుందరయ్య గారు గుర్తు చేశాడు ఈ మాట. ఎందుకంటే ఆ రోజు చాలా పత్రికలు పెట్టాం, చాలా దశలు గడిచాయి, అవన్నీ హిస్టరీ ఎలాగో రాసాం అనుకోండి ప్రజాశక్తిలో. కానీ పత్రికలు మళ్ళీ అమరవీరులు మళ్ళీ తెచ్చుకోలేము, పత్రికలు కావాలంటే పెట్టి ఎట్లాగో ఉద్యమాన్ని పెంపొందిస్తాము, కానీ పోయిన మన వీరులు గుర్తొస్తూ ఉంటారని ఒక మాట అన్నాడు సుందరయ్య గారు. నిజంగా ఉద్యమము, ప్రజాస్వామ్యము, ప్రజాస్వామ్య ప్రక్రియ ఇదన్నది ప్రాణాలతో, త్యాగాలతో, ఆశయాలతో, లక్ష్యాలతో నడుస్తుంది తప్ప ఆడంబరాలతో, అట్టహాసాలతో, లేకపోతే ఇంకొక దుష్ప్రచారాలతో కాదని. ఉద్యమాలకు ఆటుపోట్లు ఉంటాయి, ముందు వెనకలు ఉంటాయి, జయాపజయాలు ఉంటాయి. వీటన్నిటికీ అంతలోపలే తూలి పడిపోతున్నావేం కామ్రేడ్, ఎర్ర జెండా చిన్నబుచ్చుకోదా అని రాస్తాడు గంగినేని వెంకటేశ్వరుడు. తూలి పడబోతున్నావేం కామ్రేడ్, ఎర్ర జెండా చిన్నబుచ్చుకోదా అంటాడంటే పడకూడదు, ముందుకు పోవాల్సిందే. కానీ ప్రజాశక్తి అని అదే అన్నాడు ఆయన. ఇది ఎంహెచ్ గారు గుర్తొస్తారు. మరి ఆయన బుక్ రాసి వెనక చరణాలు ఏదన్నా 2 రాయమన్నారు. అదేదో ఒక సందర్భం, మిగతా సందర్భం అది కాదు. కానీ ప్రజాశక్తి రథచక్రాలు మునుముందుగా నడుస్తాయి, ఫలానాది నశిస్తుంది అని 2 లైన్లు రాస్తే బాగుంది అని మళ్ళీ అది పెట్టారు. సో ప్రజాశక్తి రథాలు ముందుకే పోతాయి తప్ప ఇంకోటి కాదు. ఈరోజున్న ప్రత్యేకమైన పరిస్థితుల్లో దేశంలో, ప్రపంచంలో కూడా చాలా తీవ్ర సవాళ్ళు ఉన్నప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా, 2 గట్లు అంటున్నారు. అయ్యా ప్రజాశక్తి ప్రవాహం ఈ 2 గట్లకు కాదు, మధ్యలో ప్రజల పక్షంగా ప్రవహిస్తుంది, ప్రతి అక్షరం ప్రజల పక్షం అని నినదిస్తుంది అని మనం చాలా స్పష్టంగా చెప్పాల్సినటువంటి సందర్భం ఇది. ప్రతిదీ కూడా అటా ఇటా కాదు, ఎప్పుడూ ప్రజలకేసి చూడడమే తప్ప ఇంకోటి కాదు. దాన్ని నిర్ధారించడానికి, దాన్ని నిర్ణయించడానికి, ఆ సమాచారం చెప్పడానికి రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలు, మరిన్ని అవసరాలు కూడా చాలా వస్తాయి. దాడులు కూడా చాలా తీవ్రంగానే ఉంటాయి. దాడులు అంటే సైద్ధాంతిక దాడులు. అతి తీవ్రమైన పోరాటం సైద్ధాంతిక రంగంలో జరుగుతుందంటాడు లెనిన్ కూడా పత్రికలన్నీ బాగా పెట్టి బాగా రాటు తేలిన వ్యక్తి కదా లెనిన్. సైద్ధాంతిక రంగంలో తీవ్ర పోరాటం జరగబోతుంది. ఆ పైన ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి ఆధిక్యత తగ్గి వాళ్ళు ఏ విధంగా మళ్ళీ రికవర్ చేయాలి అని చూస్తున్నారు. మొన్నే మోదీ గారు సభలో ఢిల్లీలో మాట్లాడుతూ అవినీతి పరుల పట్ల సింహస్వప్నం, ఎవరిని ఉపేక్షించేది లేదన్నారు. అంటే ఇక్కడేమో సెబీ చైర్మన్ మీద కేసు వచ్చింది కదా, ఆమె మీద అదాని మీద చర్య తీసుకుంటారని అనుకున్నారు. కానీ ఆయన సిద్ధరామయ్యకు నోటీస్ పంపించాడు. అంటే ఆయన టార్గెట్ వేరు, ఎవరు అదే అది ఎంహెచ్ గారు చెప్పే పెద్ద మాట. అది ఏ పదజాలం వెనుక ఏ వర్గ ప్రయోజనం ఉందో తెలుసుకోనంతవరకు ప్రజలు మోసపోతూ ఉంటారు అని. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎవరెవరు పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు, వాళ్ళు మాటలకు చేతలకు ఎంతో తేడారా, చచ్చినా తెలియనీరు చేసేది చూడరా, లెమ్ము సోదరా విజయమ్మ మనదరా, వర్గ సంఘం అందు చేరరా అని మన పాటలు పాడుతుంటారు కదా. సో మాటలకు చేతలకు తేడా ఎక్కడుంది, బిట్వీన్ ది లైన్స్ ఏంటి? సో ఆ బిట్వీన్ ది లైన్స్ తెలుసుకోవడానికి ప్రజాశక్తి లాంటి పత్రిక తప్ప ఇంకొక మార్గం లేదు. మొన్ననే ఒక మాజీ మంత్రి అంటున్నాడు, ఎందుకు వచ్చాడు ఎన్నికల ఫలితాలు వచ్చాక, ప్రజాశక్తి విశాలాంధ్ర రాయవు కదా. ఆయన హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మీటింగ్ కూడా పెట్టాడు. పెట్టి లెక్కలు రైటు తప్పు ఇవన్నీ ఏదైనా ఉండొచ్చు, కానీ ప్రజాశక్తిలో విశాలాంధ్రలో విషయాలు రాలేదని ఆయన అడుగుతున్నాడు.
ప్రజాశక్తి అడిగాడు, ఇది మన మీడియా ఎక్కడ చెప్పదు కానీ, ప్రజాశక్తి విశాలాంధ్ర అబద్ధాలు రాసినట్టుగానే, వివాదాలు సృష్టించినట్టుగానే, వ్యక్తిగతమైన అంశాలు లేవనెత్తినట్టుగానే ఒక్కటంటే ఒక్క ఉదాహరణ కూడా చూపించగలుగుతారా? మరి ఇంతమంది మీద నిజంగా పోరాడింది అన్ని వాళ్ళందరూ పాలక వర్గాలు, వీళ్ళెవరిని విశ్వసించకూడదు, కార్పొరేట్ శక్తులు, మతతత్వ శక్తులు, సామ్రాజ్యవాద శక్తులు, ప్రజాద్రోహులు, సంఘ వ్యతిరేకులు, ఇంతమంది మీద ఇంత పోరాటం, ఇన్ని సంస్థలు, ఇన్ని సంఘాలు, పోరాటమే జీవితమైనటువంటి ఈ పత్రికలో ఎందుకు ఎవరు కూడా చట్టబద్ధంగా సవాలు చేయడానికి ఒక్క అబద్ధమైనా ఎప్పుడైనా రాశారు? సో నిజాల ఆధారంగానే మనం నడుస్తాం. శ్రీశ్రీ ప్రజాశక్తి గురించి రాస్తూ ఐ కంక్లూడ్, రా ప్రజాశక్తి రా అంటూ ఒక మాట అంటాడు చివరకు, స్వచ్ఛ సత్యపు స్వర్ణకాంతులు ప్రసరించడానికి రా అంటాడు. స్వచ్ఛ సత్యపు స్వర్ణకాంతులు, నిజమైన సత్యం యొక్క బంగారు కాంతి మీ ద్వారా వస్తుందని. కాబట్టి అలాంటి చైతన్యంతో ఇప్పటికీ చాలా ఉద్యమాలు, చాలా పోరాటాలు, చాలా లక్ష్యాలు, ఆఖరుకు సోషలిస్టు ఇది కూడా అయిపోయింది, ఇంకెవరు చేస్తారన్న రోజులు కూడా దాటి ప్రజాశక్తి 1991 ఆగస్టులో సోవియట్ యూనియన్, ఆ రోజు సమావేశంలో ఉన్నాం, ఇట్లా ఎంహెచ్ గారు, అందరూ, కొరటాల గారు, నేను, కృష్ణ గారు ఉన్నట్టున్నాం. హనుమంతరావుకి హఠాత్తుగా ఫోన్ వచ్చింది. ఏమంటే రష్యా సోవియట్లో ఇట్లా సైనిక కుట్ర జరిగింది, ఇంకో 3 రోజుల్లో గోర్బచేవ్ తిరిగి వచ్చాడు, వాళ్ళని పడగొట్టాడు, సోవియట్ విచ్ఛిన్నం, ఈ వార్తలన్నీ కూడా వచ్చాయి. ఆ తర్వాత వారం రోజులకు విశాఖపట్నంలో బహిరంగ సభ, మన పార్టీ మహాసభలు, విశాఖపట్నం వెళ్ళాం. సో విశాఖపట్నం బహిరంగ సభలో, ఆ రోజు బహిరంగ సభ నుంచి నేను వేగంగా అక్కడి నుంచి తిరిగి వచ్చి ఆ వారమే ప్రజాశక్తి అక్టోబర్ విప్లవ ప్రత్యేక సంచిక ప్రకటించింది. ఇది 1991లో ఇది జరిగింది అనగానే అది అయిన 15 రోజులకే ప్రజాశక్తి మళ్ళీ అదే ఆశయాలతో, అదే లక్ష్యాలతో అక్టోబర్ విప్లవ ప్రత్యేక సంచిక ప్రచురించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచంలో ఎన్ని పరిణామాలు మనం చూసాం, కానీ ఈ విషయంలో ప్రజాశక్తి తప్ప ఎక్కడ వెనక్కు తగ్గే మాట లేదు. అలాగే బాబ్రీ మసీదు అప్పుడు కూడా మనం ప్రత్యేక సంచిక, అయోధ్య మీద ప్రత్యేక సంచిక వేసాం. సో ప్రజాశక్తి పెట్టిన ప్రత్యేక వరవడుల్లో అది కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, పోరాటాలు, మహాసభలు, లౌకిక తత్వం, సామ్యవాదం, ఇట్లాంటి వాటి మీద ప్రత్యేక సంచికలు వేసినా వేల లక్షల కాపీలు అమ్మొచ్చు, చేర్చొచ్చు అనే ఒక వరవడి కూడా ప్రజాశక్తి తీసుకుని వచ్చింది. కాబట్టి ప్రత్యామ్నాయ భావజాలం, ప్రజా ఉద్యమాల దిశలో ఈ ప్రసార సమాచార రంగాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలని మరొకసారి మారిన పరిస్థితుల్లో ఆలోచించడానికి ఎంహెచ్ గారి అవార్డు సభ సందర్భం అవుతుందని చెప్పి మనం అందరం కూడా ఆశించాలి. ఆ దిశలో మరింత కృషి చేయాలి. ఇప్పటికీ సిబ్బంది నిజంగా ఇందాక ఆయన అన్నట్టు ఏజెంట్ల దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ వరకు అందరూ అంకిత భావంతో పనిచేస్తున్నారు. కాబట్టి ఇది ఈ విధంగా పురోగమిస్తుంది. ఇటువంటిది ఎవరికి లేదు కాబట్టి చాలా వరకు మూలలు పడినవి, మూతపడినవి, లేకపోతే రావిశాస్త్రి రాసినట్టుగా దిశ మార్చినవి. దశ మారితే దిశ మారుతుందని కొంతమంది ఉంటారు, కానీ దశలు దిశలతో నిమిత్తం లేకుండా ముందుకు పోతూ ఉంటుంది ఇది. ఆ విధమైనటువంటి పురోగమనానికి ఈ 44, బహుశా 45 ఏళ్ళది ఒక ల్యాండ్ మార్క్. కాబట్టి అప్పటికి మనం మరింత దీన్ని విజయవంతంగా చేసుకోవచ్చు అని చెప్పి ఆశిస్తూ, చాలాసేపు ఓపికగా విన్నట్టుగా ఉన్నారు. మీకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ మీడియా, రాజకీయాలు ఇది ఒక పెద్ద సమస్య, అంశం ఇది. ప్రతి వాళ్ళు కూడా మీడియాను అనుకుంటూ ఉంటారు, కానీ మీడియా ఎవరి చేతుల్లో ఉండదు. ఇందాక లక్ష్మణరావు అన్నట్టు ఈ 4th ఎస్టేట్ అయినా 5th ఎస్టేట్ అయినా ఇవి ప్రైవేట్ ఎస్టేట్స్ బేసిక్గా. మిగతా వాటిలాగా ఇవి రాజ్యంలో బయట ఉండేవి, వాటిని రాజ్యానికి ఎక్కువ సేవ చేస్తుంటాయి. అందుకని దీన్ని మరింత పదునుగా చేసుకోవాల్సిన బాధ్యత మన ముందు చాలా ఎక్కువగా ఉంది. ఎంతో అధ్యయనం చేస్తే తప్ప, ఎంతో అప్డేట్ అయితే తప్ప, ఎంతో నైపుణ్యం, స్కిల్ పెంచుకుంటే తప్ప ఈ రోజులో నిలదొక్కుకోవటము, ఆకర్షించడం సాధ్యం కాదన్న వాస్తవాన్ని మటుకు మన సిబ్బంది అన్ని దశల్లో కూడా దాన్ని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. నమస్కారం.